నీ గురించి పూర్తిగా ఒక నిజమైన దేవునికి తెలుసునని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? తనను గురించి కూడా నీవు పూర్తిగా తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆదియందు దేవుడు ప్రతి దానిని సృష్టించాడు. ఆయన భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడు. ఆయన చెట్లను, జంతువులను కూడా సృజించాడు. దేవుడు ఆదాము, అవ్వలను కూడా సృష్టించాడు. వారు మొదటి స్త్రీ పురుషులు. తాను సృష్టించిన ప్రతిదీ చాలా మంచిదని దేవుడు చెప్పాడు. ఆదాము, అవ్వలను కాపాడడానికి దేవుడు వారికొక ఆజ్ఞను ఇచ్చాడు. దేవుని గురించి అబద్ధము చెప్పే సాతాను ఆ ఆజ్ఞను అతిక్రమించమని వారికి చెప్పాడు. ఆదాము, అవ్వలు సాతాను మాటలు విన్నారు. వారు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమించారు. దేవునికి వ్యతిరేకంగా వారు పాపము చేశారు. పాపము అంటే దేవునికి అవిధేయత చూపే మన ఆలోచన, మాట లేదా క్రియ. దేవునితో ఎలా జీవించాలో తెలుసుకోవడానికి ఆయన ప్రజలకు ఆజ్ఞలను ఇచ్చాడు. అయినా ప్రజలు దేవునికి అవిధేయత చూపడానికే ఎంచుకున్నారు. ప్రజలకు సహాయము కావలసి వచ్చింది. దేవుడు ఇంకా వారిని ప్రేమిస్తున్నందున వారికి సహాయము చేయడానికి దేవుడు ఒక ప్రణాళికను వేశాడు. దేవుడు తన కుమారుడైన యేసును భూమి మీదకి పంపించాడు. ఆయన దేవుని ఆత్మ యొక్క శక్తి ద్వారా మరియా, యోసేపులకు ఒక సత్రంలో జన్మించాడు. దేవదూతలు వచ్చి యేసు పుట్టాడని గొర్రెల కాపరులకు చెప్పారు. గొర్రెల కాపరులు ఆయనను ఆరాధించడానికి వెళ్ళారు. యేసు ఎదిగినప్పుడు ఆయన జ్ఞానవంతుడు, బలవంతుడు అయ్యాడు. యేసు తన తండ్రి అయిన దేవుని ప్రేమించాడు. ఆయన గురించి ఇతరులతో మాట్లాడడం ఆయనకు చాలా ఇష్టం. యేసు ప్రజల నుండి పాపంను తొలగించగలడని చెప్పడానికి గాను ఆయన నీళ్లలో కడుగబడ్డాడు. తన కుమారుడైన యేసుని యందు తాను ఆనందించుచున్నానని దేవుడు ఆకాశం నుండి చెప్పాడు. అప్పుడు సాతాను యేసు చేత పాపము చేయించాలని ప్రయత్నించాడు. దేవునికి అవిధేయత చూపమని సాతాను యేసుతో చెప్పాడు. ఆయన ఎప్పుడు పాపము చేయలేదు, ఎల్లప్పుడూ దేవునికి విధేయత చూపుతాడు. యేసు తనను అనుసరించడానికి 12 మందిని ఎన్నుకున్నాడు. వీరు యేసుతో కలిసి అన్ని ప్రాంతాలకు వెళ్ళారు. వీరు ఆయన శిష్యులుగా పిలువబడ్డారు. యేసు తన శిష్యులకు తన తండ్రిని గూర్చి బోధించాడు. దేవుణ్ణి మరియు ఇతరులను ప్రేమించాలని ఆయన వారికి బోధించాడు. యేసు బోధిస్తున్నప్పుడు వినడానికి ఇతరులు అనేకులు వచ్చారు. ఒకరోజు యేసు తన శిష్యులతో ఒక పడవలో వెళ్తూ నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చింది. శిష్యులు భయపడ్డారు. తమను కాపాడమని యేసును వారు కోరారు. ఆగిపోమ్మని తుఫానుతో యేసు చెప్పాడు. అది ఆగిపోయింది. యాయీరు అను పేరుగల ఒకడు యేసు దగ్గరకు వచ్చాడు. యాయీరు తన పట్టణములో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన చిన్న కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది. ఆమెను కాపాడమని ఆయన యేసును కోరాడు. యేసు యాయీరు ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి చనిపోయిందని ప్రజలు చెప్పారు. అయితే యేసు ఇంటిలోనికి వెళ్ళి, చిన్నదాన్న లెమ్ము అని చెప్పాడు. ఆమె లేచింది. ఇంకోసారి తన కుమారునిలో ఉన్న అపవిత్రాత్మను వెళ్ళగొట్టమని ఒక మనుషుడు యేసును అడిగాడు. అపవిత్రాత్మ అతన్ని ఊగింపజేసి భూమి మీద పడి దొర్లాడేటట్టు చేసింది. వెళ్ళిపోమ్మని అపవిత్రాత్మతో యేసు చెప్పాడు. అది వెళ్ళిపోయింది.
యేసు ఇంకా అనేక అద్భుతాలను చేశాడు గాని మత నాయకులు ఆయనపై కోప్పడ్డారు. యేసు దేవుని కుమారుడని వారు నమ్మలేదు. మత నాయకులు యేసును గురించి అబద్ధాలు చెప్పారు. వారు ఆయనను సిలువ వేసి చంపారు. తండ్రి, వీరిని క్షమించమని యేసు సిలువపై ప్రార్థించాడు. ఆ తరువాత ఆయన బిగ్గరగా కేకవేసి చనిపోయాడు. యేసు దేహాన్ని ఒక సమాధిలో ఉంచారు. కొందరు యేసు శిష్యులు ఆయన దేహాన్ని చూడాలని వెళ్ళారు. వారు వచ్చినప్పుడు ఆయన దేహము లేదు. యేసు సజీవంగా ఉన్నాడని ఒక దేవదూత వారితో చెప్పింది. యేసు సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఒక కొండ మీద తన శిష్యులను కలిశాడు. పరలోకమందున్న తన తండ్రి దగ్గరకు తాను తిరిగి వెళ్లే సమయము వచ్చిందని ఆయన చెప్పాడు. ఆయన వారితో, మీరందరూ వెళ్ళిపోయి అందరికీ దేవుని గురించి చెప్పమని వారికి చెప్పాడు. వారికి సహాయం చేయడానికి తన తండ్రి పరిశుద్ధాత్మను పంపిస్తాడని యేసు చెప్పాడు. అప్పుడు యేసు పరలోకానికి వెళ్ళాడు. అయితే ఒక రోజున యేసు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి రాకకై యేసు శిష్యులు వేచియుండగా ఆయన రాకడను వారు గుర్తించారు. యేసు శిష్యులు అందరికీ యేసును గురించి చెప్పడం ప్రారంభించారు. యేసును వెంబడించాలని నిర్ణయించుకున్న వారందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆయనకు విధేయత చూపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు గాని పాపము మనల్ని దేవుని నుండి వేరు చేస్తోంది. మన పాపములకు మనము పొందాల్సిన శిక్షను పొందడానికి దేవుడు తన కుమారుడైన యేసును పంపించాడు. మన పాపములను క్షమించబడుటకు, మనము దేవుని పిల్లలమగుటకు గాను యేసు మరణించాడు. ఈ రోజు ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన తిరిగి వస్తాడు. అప్పుడు దేవుని పిల్లలు కూడా పరిపూర్ణమైన స్థలములో జీవించినట్లుగా ఆయన వారిని తీసుకొని వెళ్తాడు.